Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. డెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ కన్సర్న్స్ గురించి డిస్కస్ చేయడానికి, అట్ ద సేమ్ టైం డెంటల్ కేర్ అండ్ ఓరల్ హెల్త్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనతో పాటు ఇవాళ డెంటల్ కాస్మెటిక్ అండ్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ వేణు యాదవ్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో అవేర్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు. స్పెషల్లీ డెంటల్ అవేర్నెస్ అనేది ఉన్నా కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. సో టు స్టార్ట్ ఆఫ్ విత్, ఫస్ట్ డెంటల్ అనగానే డెంటల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ జనరల్లీ చాలా మిత్స్ ఉంటాయి కదా. సో వాట్ ఈస్ దట్ వన్ టాప్ మిత్? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ డెంటిస్ట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ మిత్స్ ఇన్ ఏ వే. యాక్చువల్లీ చదువుకున్న వాళ్ళకి కూడా చాలా వరకు, వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా చాలా అపోహలు ఉన్నాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, మా డే టు డే కామన్ ప్రాక్టీస్లో లాస్ట్ 10 yearsలో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో కొంతమందికి క్రౌడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మేము టీత్ ఎక్స్ట్రాక్ట్ చేయించుకోవాలి, పళ్ళు తీసేయాలి అని చెప్తాం. ఒకటి. ఓకే ఓకే. ఆర్ టీనేజ్ వచ్చిన తర్వాత థర్డ్ మోలార్ విజ్డమ్ టీత్ అది రాంగ్ ప్లేస్లో వచ్చినప్పుడు, సరిగ్గా రాపోయినప్పుడు, ఫుల్గా ఆపినప్పుడు తీసేయించాలి అని చెప్తాం. వాళ్ళకి పన్ను తీయాలి అంటే, ఓ మై గాడ్ పన్ను తీసేస్తారు అసలు వద్దు అంటారు. పన్ను తీస్తే పంటికి కంటికి, పంటికి మెదడుకి, పంటికి నరాలకు సంబంధించి మాకు హెడేక్ వస్తుంది, మా చూపు మందగిస్తుంది, మా ఆలోచన శక్తి తగ్గుతుంది అంటారు. బేస్డ్ ఆన్ ద మిత్ దాట్ విజ్డమ్ టూత్ అన్నారంటే మీనింగ్ ఆ టూత్ పోతే విజ్డమ్ పోతుందని కాదు. కానీ మనకి విజ్డమ్ వచ్చే ఏజ్కి 18 yearsకి ఆ పళ్ళు బయటకు వస్తున్నాయి కాబట్టి దాన్ని విజ్డమ్ టూత్ అంటారు. సో చాలా మంది ఆ పన్ను తీసేస్తే నాకు మొత్తం అన్ని తెలివితేటలే తగ్గిపోతాయి, చూపు తగ్గుతుందంట. అట్లాంటిది ఏమీ జరగదు. అండ్ రెండోది కామన్గా వినేది ఏంటంటే, ఒకసారి పన్ను పోయింది అంటే ఎంత ఏజ్ ఉన్నా పర్వాలేదు, వాళ్ళు 30, 20, 50sలో ఉన్న తర్వాత నా పన్ను విరిగిపోయింది కదా సార్, ఊడిపోయింది కదా సార్, కొత్త పన్ను మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, పన్ను పెట్టాల్సిన అవసరం లేదు అంటారు. అట్లా జరగదండి. చిన్నప్పుడు ఉన్న వాటిని మిల్క్ టీత్ అంటారు. ఆ మిల్క్ టీత్ 6 years నుంచి 12, 14, 16, 18 వరకు డిఫరెంట్ ఏజెస్లో వస్తుంటాయి. ఒకసారి మిల్క్ టీత్ పోయినాక, పర్మనెంట్ టీత్ వచ్చినాక, పాల పన్ను పోయినాక, పర్మనెంట్ పళ్ళు వచ్చాక మళ్ళీ ఒకసారి పన్ను పోతే రీప్లేస్ అవ్వదు. దెబ్బ తగిలితే హీలింగ్ అవుతుంది కానీ పన్ను పోతే పన్ను రాదు. సో అందుకోసమనే రీప్లేస్మెంట్కి ఆల్టర్నేటివ్గా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ పన్ను ప్రాబ్లం లోపల ఉంటుంది. చాలామంది క్యావిటీస్ చూస్తారు, పన్ను నల్లబడింది అర్థమవుతుంది, పన్ను లోపల హోల్ అయిపోయింది, ఫుడ్ లాడ్జ్మెంట్ అవుతుంది కూడా అర్థమవుతుంది. కానీ నాకు పెయిన్ లేదు కదా, రాను, పెయిన్ వస్తేనే క్లినిక్కి చూపించుకుంటాను అంటారు. నౌ దాట్ ఈస్ అ బిగ్ మిస్టేక్ ఫ్రమ్ ఏ పేషెంట్ సైడ్. ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు మా ట్రీట్మెంట్ కూడా చిన్నగా ఉంటుంది, సో ఎక్స్పెండిచర్ కూడా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే అడ్వాన్స్ స్టేజ్లో వస్తారో, పేషెంట్కే పన్ను నొప్పి తెలుస్తుంది అన్నప్పుడు, ఆర్ పన్ను ఊడిపోతుంది, మొబైల్ లూజ్గా ఉంది అన్నప్పుడు, ఖచ్చితంగా మేము చేసేది కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అప్పుడు ఏది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో పెయిన్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు అనుకున్నాను ఈజ్ అగైన్ అనదర్ మిత్. సో పెయిన్ వచ్చింది అంటే అది ఆల్మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ అండి. జస్ట్ లైక్ మనం క్యాన్సర్తో కంపేర్ చేస్తే 4th స్టేజ్లో డిటెక్ట్ అయినట్టుగా పెయిన్ వచ్చింది అంటే మాకు ఇంకా ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు. అప్పుడు ఇంకా కుదిరితే ఛాన్స్ ఉంటే రూట్ కెనాల్ తెప్పి చేయడం, క్రౌన్ వేయడం, లేదా తప్పనప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయడం, తీసేసి పన్ను పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ డెంటిస్ట్రీలో కామన్గా ఉన్న మిత్స్. యా, చూస్తుంటే నిజంగా మీరు చెప్తుంటే ఇన్నున్నాయని అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము డెంటిస్ట్ అవ్వక ముందు కూడా చాలా మందికి ఇట్లా ఉంటాయి. ఇంకొకటి కామన్గా విన్నది ఏంటంటే, చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్, నా గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఏం చెప్పారంటే, గట్టిగా తోముకో, బలంగా తోముకో, లేకపోతే నీ పళ్ళు పాడైపోతాయి అంటారు. కాలేజ్కి వెళ్ళాక మా సార్ తిట్టారు. యాక్చువల్లీ గట్టిగా తోము, బలంగా తోమితే నీ పళ్ళు ఉండకపోతాయి అని చెప్పారు. యాక్చువల్లీ అది టోటలీ రాంగ్. బ్రష్ సాఫ్ట్గా ఉండాలి, బ్రషింగ్ సాఫ్ట్గా చేయాలి. మా వాళ్ళు ఏమి చిన్నప్పుడు ఏం నేర్పించారంటే, పళ్ళని బట్టలు తోమినంట బలంగా తోమన్నారు. కానీ నిజానికి పళ్ళని ఎట్లా తోమాలంటే, ముఖం కడుక్కునేంత సాఫ్ట్గా జెంటిల్గా కడుక్కోవాలి, సరిపోతుంది, నీట్గా ఉంటుంది, కాపాడుకుంటే సరిపోతుంది. చాలా మంది బ్రష్ చేసుకునేప్పుడు ఖచ్చితంగా నోట్లో వెళ్ళిపెట్టి క్లీన్ చేసుకోవాలి, మౌత్ అంతా కక్కాలి, అట్లాంటి కాన్సెప్ట్లో అగైన్ అది కూడా అన్నెసెసరీ అండి, అవసరం లేదు. కొంతమందిలో అది వేరే ప్రాబ్లమ్స్ కూడా తీసుకురావచ్చు. అట్లాంటిది ఏం లేదు. ప్రాపర్గా టీత్ అండ్ ఓరల్ క్యావిటీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఆల్సో మెడికల్ ఫీల్డ్లో ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ డెంటిస్ట్రీలో కూడా క్యారీస్ ఆర్ మోస్ట్ కామన్, ఇంకా జనాల్లో ఉన్నాయి అండ్ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా. సో దానికి ఏం చెప్తారు? పాత రోజుల్లో చూసుకుంటే అండి చాలా తక్కువ మంది కేరీస్ ఉండేవి. బట్ అగైన్ అప్పుడు మనకు పెద్దగా టెక్నాలజీ లేదు, అఫోర్డబిలిటీ లేదు, మనం పెద్దగా చూపించుకోలేదు. బట్ ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ ఉంది, అఫోర్డబిలిటీ ఉంది, కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇన్సిడెన్స్ ఆఫ్ కేరీస్ చాలా పెరిగిపోయింది. సో అప్పట్లో 4గురికో 5గురిలో 10 మంది ఒకరికి వచ్చే కేరీస్ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇద్దరిలో ఒకరికి వస్తుంది. ఇక్కడ మన రూమ్లో ఉన్న 6గురిలో చూస్తే ఖచ్చితంగా 3 కేరీస్ ఉండాలి టెక్నికల్లీ.
ఓకే. నాకు ఉండింది అంతకుముందు వేరే విషయం, నేను కూడా ఒక నెంబర్, అది కామన్. కేరీస్ రావడం ప్రాబ్లం లేదు, కామన్. కానీ టైంకి చూపించుకోకపోతే ఇబ్బంది అవుతుంది. రీజన్ ఏంటంటే మేజర్గా మన లైఫ్ స్టైల్ అండి. ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, స్లీపింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్సెస్ ఇంటేక్లో షుగర్స్ కానివ్వండి. చాలా కామన్గా అందరూ డెంటిస్ట్ చెప్తుంటారు రోజుకి 2 సార్లు బిఫోర్ గోయింగ్ టు బెడ్ బ్రష్ చేయాల్సి ఉంటుందని. బట్ జనరలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం అది ఫాలో అవ్వం. అది కూడా ఒక రీజన్ ఉంటుంది. అండ్ చిన్నపిల్లల్లో మేజర్గా జంక్ ఫుడ్ ఈజ్ ద కీ రోల్ అండి. చిన్నపిల్లలు అటెన్షన్ తక్కువగా ఉంటుంది, వాళ్ళు ప్రాపర్గా కేర్ తీసుకోరు. పేరెంట్స్ కూడా బిజీగా ఉండడం వల్ల ప్రతిరోజు పిల్లలకి బ్రష్ చేయించడం కుదరదు. సో వాళ్ళకి కేరీస్ వచ్చినప్పటికీ తెలియదు, అన్లెస్ అంటే పెయిన్ వచ్చేంత వరకు వాళ్ళు మనకి నోటీస్కి తీసుకురారు. సో వీటన్నిటి వల్ల కేరీస్ ఇన్సిడెన్స్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే ఇంతకుముందు మాట్లాడుకున్నామో అడ్వాన్స్ స్టేజ్లో వస్తామో ఖచ్చితంగా అది అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్పెన్సివ్గా అవుతుంది. సో డెంటిస్ట్రీ ఎక్స్పెన్సివ్ అనడానికి కారణం ఏంటంటే మన డయాగ్నోసిస్ చాలా లేట్గా అవుతుంది, అది మెయిన్ రీజన్. ఓకే. అండ్ మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా షుగరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఆల్సో అసిడిక్ ఫుడ్స్ కూడా. సో రెండిట్లో ఏది మోస్ట్ డేంజరస్ అంటారు? అట్లా ఏం లేదండి. దెబ్బ ఎడమ చేతి తగిలినా కుడి చేతి తగిలినా నొప్పి ఉంటుంది, రెండింటి వల్ల డ్యామేజ్ ఉంటుంది. బట్ మేజర్గా ఏంటంటే ఓరల్ క్యావిటీలో చాలా రకాలైన బ్యాక్టీరియా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, అన్ని రకాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియాకి ఫుడ్ ఏంటంటే మనం తింటున్న ఫుడ్. అగైన్ మనం తిన్న ఫుడ్లో మనం ఏది తిన్నా పర్వాలేదు, మీరు రైస్ తిన్నప్పటికీ అందులో షుగర్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఆ విధంగా మీరు ఏది తిన్నా, మీరు ఏది తాగినా దట్ హ్యాస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్. సో అవేం చేస్తాయి, ఆ ఫుడ్ని వాటి ఫుడ్గా వాడుకొని అవి మన పళ్ళపైన గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది, పెరగడం స్టార్ట్ అవుతుంది. దాంతో కేరీ స్టార్ట్ అవుతాయి. అసిడిక్ ఫుడ్స్ ఏం చేస్తాయి అంటే మేజర్గా ఓరల్ క్యావిటీ పీహెచ్ని మార్చేస్తాయి. దానివల్ల ఓరల్ హెల్త్ దెబ్బతింటుంది. గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో సర్టన్ పీహెచ్లో మాత్రమే ఉంటుంది, 5.5 to 7.5 గుడ్ పీహెచ్. దానికన్నా తక్కువ పీహెచ్ వెళ్ళిపోతున్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతే కనుక బ్యాడ్ బ్రెత్, హాలిటోసిస్, మిగిలిన ఓరల్ జింజైవల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో మీ ప్రాక్టీస్లో మీరు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ గురించి కూడా చెప్పారు కదా. సో దీన్ని అంటే కేరీస్ మేనేజ్మెంట్లో ఎట్లా తీసుకొస్తారు? ప్రివెంటివ్ డెంటిస్ట్రీ ఆర్ ప్రిడిక్టివ్ డెంటిస్ట్రీ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చిన్నప్పుడు పోలియో వ్యాక్సినేషన్ వేయించుకున్నాం. ఖచ్చితంగా అందరం పోలియో వ్యాక్సినేషన్ మనకి పోలియో వస్తుందని వేయలేదు, పోలియో రాకూడదని వేశారు. ఇది ప్రివెంటివ్. డెంటిస్ట్రీలో క్యావిటీ వచ్చాక, ప్రాబ్లం అయ్యాక మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఎక్స్పెన్సివ్ అని సఫర్ అవ్వడం, పెయిన్కి బాధపడడం కంటే కూడా క్యావిటీ రాకముందే, ఎస్పెషల్లీ పీడియాట్రిక్ ఏజ్లో, చిన్నపిల్లల ఏజ్లో ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం రెగ్యులర్గా డెంటిస్ట్ విజిట్ చేస్తూ ఉంటే కనుక కేరీస్ వచ్చే సైన్స్ మేము ముందే చూస్తే, కొన్ని టెస్ట్ల ద్వారా తెలుసుకుంటే కనుక కేరీస్ రాకుండా ప్రివెంటివ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు అయితే కనుక క్యావిటీ వార్నిష్లు యూస్ చేయొచ్చు, సీలియన్స్ యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ చిన్న క్యావిటీస్ వచ్చినప్పుడు అవి పెరగకుండా వాటిని కంప్లీట్గా మనం కంట్రోల్ చేసే విధంగా చేసుకోవచ్చు, మైనర్ ఫీలింగ్స్ చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రాబ్లం పెద్దగా కాకుండా రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో మ్యాలలైన్డ్ టీత్ ఓన్లీ చిల్డ్రన్కి మాత్రమే కాదు, ఇప్పుడు అడల్ట్స్ కూడా ఉంటుంది. సో వాట్ కెన్ వి డూ ఫర్ దాట్? మాల్ అలైన్మెంట్ అన్నది ఏజ్తో సంబంధం లేదండి, జనరల్లీ అది ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు పిల్లల్లో ఏంటంటే పేరెంట్స్ చాలా అవేర్ అయిపోయారు కాబట్టి పిల్లలకి చిన్నప్పుడే ట్రీట్మెంట్స్ అన్ని చేపిస్తున్నారు. బట్ ఎప్పుడైతే అడల్ట్ ఏజ్లో ఉంటారో వాళ్ళు ఇప్పుడు కాన్షియస్గా ఫీల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ అదర్ థింగ్స్. వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. సో వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న ఇర్రెగ్యులర్లీ అరేంజ్ టీత్, మాల్ అలైన్ టీత్, అవి స్పేసింగ్స్ కానివ్వండి, క్రూక్డ్ టీత్ కానివ్వండి, ఎగుడు దిగుడు పళ్ళు కానివ్వండి, డీప్ బైట్ కానివ్వండి, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ఇర్రెగ్యులర్గా ఉన్న పళ్ళన్నిటినో ఏంటంటే మన ఎదురుగా ఉన్న పర్సన్ మనల్ని చూడగానే జనరల్లీ వాడి ఫస్ట్ లుక్ మన పళ్ళపైన, మన టీత్ పైన, మన ఓరల్ క్యావిటీ పైన పోతూ ఉంటుంది. సో అన్నీ నీట్గా ఉన్న ఫేస్లో ఒక చిన్న పన్ను 0.1 mm అటు ఇటు ఉన్నప్పటికీ ద ఆపోజిట్ పర్సన్ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై దట్. సో అది జరగకుండా ఉండాలి అంటే కనుక మనకి టీత్ కరెక్షన్ చేయించుకోవాలి. ఇప్పుడు ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అందరూ. సో ఏజ్తో సంబంధం లేకుండా ఒక్కసారి కొన్ని బేసిక్ టెస్ట్లు, గమ్ హెల్తీగా ఉందా లేదా, బోన్ లాస్ లేకుండా ప్రాపర్గా ఉందా లేదా చూసుకుంటే కనుక 50 years ఏజ్లో కూడా మాల్ అలైన్డ్ టీత్కి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా కానివ్వండి లేదా స్మైల్ డిజైనింగ్ ద్వారా కానీ టీత్ని ప్రాపర్గా మనం అరేంజ్ చేసేసుకోవచ్చు, మంచి చక్కటి స్మైల్ని తెచ్చుకోవచ్చు. ఓకే. సో స్మైల్ డిజైనింగ్ అని అన్నారు కాబట్టి ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అనేది జనరల్గా చాలామంది కూడా చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు, నాట్ జస్ట్ సెలబ్రిటీస్కి మాత్రమే ఇది పరిమితం కాదు అని చెప్పేసి. సో వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? డెఫినెట్లీ అండి. ఒకప్పుడు స్మైల్ డిజైనింగ్ అనేది ఓన్లీ అఫోర్డబుల్ క్లాస్ ఆర్ హయ్యర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ మాత్రమే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదండి. ఎనీ వర్కింగ్ క్లాస్ ఆర్ ఒక పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి, అబ్బాయి ఎవరైనా కూడా టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాలి అంటే అఫోర్డబుల్ లెవెల్స్లో స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. అండ్ స్మైల్ డిజైనింగ్ ఆ పదం చెప్పినంత పెద్దగా భారీగా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు చాలా చిన్న చిన్న కరెక్షన్స్తో కూడా స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ చూస్తాం. టీత్ అరేంజ్మెంట్ ఒకటే కాకుండా టీత్ ఫంక్షనాలిటీ, అక్లూజన్ ఎట్లా ఉంది, వాళ్ళు నమ్మడంలో కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, దాంతోపాటు చూస్తూ ఫేషియల్ ఫీచర్స్,
ఫేస్ స్ట్రక్చర్, దాంతోపాటు లిప్ సింకింగ్, ఓకే ఓపెన్ క్లోజ్ మౌత్ ఎట్లా ఉంటుంది, లిప్స్ ఎట్లా క్లోజ్ అవుతున్నాయి, దాంతోపాటు టీత్ సైజ్ ప్రాపర్గా ఉన్నాయా లేవా ఇవన్నీ చూసేసుకోండి. టీత్ కలర్ ఎట్లా ఉంది. కొంతమందికి ఫ్లోరైడ్ మార్క్స్ ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఎక్కడైతే ఫ్లోరోసిస్ ఎక్కువ సఫర్ అయిన ఏరియాస్ ఉంటాయి, నల్గొండ లాంటి ఏరియా కానివ్వండి, పార్ట్స్ ఆఫ్ వరంగల్, కరీంనగర్ కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, చిన్నప్పుడు వాళ్ళు పెరిగే ప్లేస్లో తాగే నీళ్ళలో ఎక్కువ మోతాదులో ఫ్లోరైడ్ ఉండడం వలన తాగిన నీళ్ళ వల్ల ఫ్లోరిన్ ఓన్లీ మన పళ్ళపైన పట్టేసుకొని పళ్ళపైన పసుపు పచ్చని గారెలు తీసుకొస్తుంది. అవి సింపుల్ స్కేలింగ్ ద్వారా, క్లీనింగ్ ద్వారా, బీచింగ్ ద్వారా పోవు. ఎందుకంటే వాటిని ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అంటాం, ఇంటర్నల్ స్టెయిన్స్ అంటాం, పంటి లోపల నుంచి పడుతున్నాయి. సో ఇట్లాంటి వాటిని కరెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా స్మైల్ డిజైనింగ్ అనేది ఒక బెటర్ ఆప్షన్గా ఉంటుంది. అది టీత్ సైజ్ని, కలర్ని, లుక్ని మారుస్తుంది. దీని ద్వారా టోటల్ ఫేషియల్ ఫీచర్సే మారిపోతాయి. ఓకే, సో మీరు చెప్పినట్టుగా ఈ ఫ్లోరోసిస్ వాళ్ళు సఫర్ అయిన వాళ్ళు కూడా అట్లాంటివి చూస్తారు. జనరలీ కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో చాలా మంది ఏంటంటే ఈ బ్లీచింగ్ చేయించినా కానీ, లేదంటే స్కేలింగ్ కానీ, వైట్నింగ్ కానీ, సో దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి కొంచెం భయపడుతూ ఉంటారు. సో దాన్ని ఎట్లా లైఫ్ స్టైల్ అని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. జనరల్లీ కొంతమందికి ఎక్కువ టీ తాగే వాళ్ళలో, నంబర్ ఆఫ్ టీస్ ఎక్కువ తాగిన వాళ్ళలో, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో, లేదా పాన్, గుట్కా, చూయింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు పళ్ళకి, ముఖ్యంగా ముందు పళ్ళకి ఎక్కువగా స్టెయిన్స్ పడుతూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి మేజర్గా స్కేలింగ్, బ్లీచింగ్, పాలిషింగ్ అడ్వైస్ చేస్తుంటాం. వీళ్ళే కాకుండా నార్మల్గా ఎవ్రీ పర్సన్ అకార్డింగ్ టు డెంటిస్ట్ ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి. అవసరం ఉంటే స్కేలింగ్ చేయించుకోవాలి, క్లీనింగ్ చేయించుకోవాలి. వెస్ట్రన్ కంట్రీస్లో, యూఎస్ లాంటి కంట్రీస్లో ఏంటంటే డెంటిస్ట్రీ ఆర్ ఎనీ అదర్ మెడికల్ సర్వీసెస్ థర్డ్ పార్టీ ద్వారా ప్రొవైడ్ చేయబడతాయి. సో మ్యాండేటరీగా ఎవరు రూపాయి ఖర్చు పెట్టకుండా ఈజీగా చేయించుకుంటారు. కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే డెంటిస్ట్రీ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇన్సూరెన్సెస్లో కానీ, గవర్నమెంట్ సర్వీస్లో కానీ పెద్దగా కవర్ అవుతుంది. సో అందరూ పాకెట్ నుంచి పెట్టుకోవాల్సిన ఖర్చు కావట్లేదు. కానీ 6 monthsకి ఒకసారి డెంటిస్ట్కి చూపించుకొని రెగ్యులర్గా స్కేలింగ్ చేయించుకుంటే కనుక పెద్ద ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. స్కేలింగ్ తర్వాత మేజర్గా 1-2 ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయంటే, టీత్ బ్రష్ చేసుకున్న తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత తినడమైనా తాగడమైనా చేయాలి. ఒకటి 1 ఇన్స్ట్రక్షన్. రెండోది, రేర్ కేసెస్లో స్కేలింగ్ తర్వాత కొంతమందిలో స్లైట్గా టెంపరీగా సెన్సిటివిటీ రావచ్చు. చల్లగా వేడిగా తీసుకున్నప్పుడు పళ్ళు జుమ్మనొచ్చు, ఎందుకంటే ఎనామిల్ని కొంచెం డిస్టర్బ్ చేసినట్టుగా అవుతుంది. బట్ అగైన్ రీసెంట్ డేస్లో దానికి కూడా బ్లీచింగ్, పాలిషింగ్ అని చెప్పి చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. దానికోసం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక చక్కటి డాక్టర్, డెంటిస్ట్ ద్వారా మనం చేయించేసుకుంటే కనుక పోస్ట్ స్కేలింగ్, పోస్ట్ బ్లీచింగ్, పాలిషింగ్ ఖచ్చితంగా వేరే పెద్ద కాన్సిక్వెన్సెస్ అయితే ఏముండవండి. ఓకే, సో ఒక పేషెంట్కి ఆర్థోడాంటిక్ కరెక్షన్ కానీ, లేదంటే కాస్మెటిక్ రీస్టోరేషన్ కానీ, అంటే ఏ మెథడ్స్ ప్రిఫర్ చేయాలి అని చెప్పేసి హౌ డూ యూ డిసైడ్? అది మేజర్గా ఫస్ట్ వచ్చేసి పేషెంట్ అండ్ ఫ్యామిలీ ఫీడ్బ్యాక్ని బట్టి ఉంటుందండి. రాగానే ఫస్ట్ పేషెంట్ని వాళ్ళు ఏ కంప్లైంట్ పైన వచ్చారు, వాళ్ళ కన్సర్న్ ఏంటి, వాళ్ళకి నిజంగా ఒక ప్రాబ్లం ఉందా, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పుష్ చేయడం మూలన వచ్చారా, లేదా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కజిన్స్ ఎవరైనా వాళ్ళు చెప్తున్నారా ప్రాబ్లం ఉందని అర్థం చేసుకొని వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి కనుక్కొని వాళ్ళ డేటా ప్రాపర్గా తీసుకున్న తర్వాత హిస్టరీ తీసుకుంటాం. ప్రీవియస్గా వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, యాక్సిడెంట్స్ ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా కనుక్కొని వీటన్నిటిని మనం క్రోడీకరించిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం యాక్చువల్లీ ఏంటి, దానికి ఎన్ని పాసిబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తాం. అట్లా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, దానికి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. మేజర్గా వచ్చేసి కొన్ని ట్రీట్మెంట్స్ చేసే ముందు ఆర్ మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ చేసే ముందు బేసిక్ టెస్ట్లు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక, ఇర్రెగ్యులర్ టీత్ని అరేంజ్ చేయాలనుకుంటే కనుక 1-2 రేడియోగ్రాఫిక్ ఎవిడెన్సెస్ తీసుకుంటాం. అండ్ ప్రీ ఆపరేటివ్గా ఇంప్రెషన్స్ తీసుకుంటాం, టీత్ అరేంజ్మెంట్ ఎట్లా ఉండిందని. దానిపైన మేము కేస్ స్టడీ చేసి ప్రాపర్గా కంప్యూటరైజ్డ్ అనాలిసిస్ చేసేసుకొని వీళ్ళ ట్రీట్మెంట్ అవుట్పుట్ ఎట్లా ఉండొచ్చు అని ముందే డిసైడ్ చేసేసి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు వస్తుంది, ఎట్లాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అన్నీ ముందే చెప్పేసి దాన్ని బట్టి వాళ్ళకి ఫర్దర్ సెషన్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇంతకుముందు మన టీత్ని సెట్ చేసుకోవాలి అంటే క్లిప్ వేసుకోవాలి అని చెప్పేసి అది ఎక్కువ ముందు కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది చాలా కాన్షియస్ ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు ఇన్విజిబుల్ అలైనర్స్ వచ్చాయి. సో ఇన్విజిబుల్ అలైనర్స్ అనేవి కూడా చాలా పాపులర్ అవుతున్నాయి, మనం రెగ్యులర్గా చూస్తున్నాం, చాలా మంది తీసుకుంటున్నారు అండ్ యాడ్స్లో కూడా చూస్తున్నాం. సో ఇది ఎట్లా బ్రేక్ త్రూ అయిందంటారు? ఇన్విజిబుల్ అలైనర్స్ డెఫినెట్లీ ఒక మంచి రీసెంట్ అడ్వాన్స్మెంట్ అని చెప్పుకోవచ్చండి. ఇన్విజిబుల్ అలయన్స్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే, అంతకుముందు ఉన్న ట్రెడిషనల్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్లో ఖచ్చితంగా ఫిక్స్డ్ ట్రీట్మెంట్ జరిగింది. అంటే పళ్ళపైన మేము బ్రేసెస్ని పర్మనెంట్గా ఫిక్స్ చేసేసాం. సో అది పేషెంట్ తన కంఫర్ట్ ప్రకారం తీసుకోవడం, పెట్టుకోవడం జరగదు.
ఉన్నవాటితో అడ్జస్ట్ అవుతూ బయటకు వెళ్ళడం, నవ్వడం, నమలడం అన్ని ఫంక్షన్స్ నార్మల్గా చేయాల్సి వచ్చేది. కానీ దీంట్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది పేషెంట్ కంఫర్ట్ని బట్టి బ్రష్ చేసే టైంలో, నమిలే టైంలో, తినే టైంలో పక్కన పెట్టి చేయొచ్చు. సో అది వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువగా పెంచుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్విజిబుల్ అలైనర్స్ అనేవి ట్రాన్స్పరెంట్ క్రౌన్స్ అండి, క్యాప్స్ పళ్ళకి తొడుగులా ఉంటాయి. సో మీరు పెట్టుకున్న తర్వాత ఎదుటి వ్యక్తికి అసలు మీరు పెట్టుకున్నట్టుగా కూడా తెలియదు. సో ఎవరి నోటీస్లో లేకుండా మీ ట్రీట్మెంట్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దట్ ఈస్ అనదర్ బెస్ట్ థింగ్. కాకపోతే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే అండి, ఇది ఖచ్చితంగా రోజు అట్లీస్ట్ 22 గంటలైనా పెట్టుకుని ఉండాలి. కానీ ఎప్పుడైతే మనం ఇది చెప్పి పంపిస్తామో పేషెంట్ టైమ్లీ పెట్టుకోకుండా చేస్తే కనుక రిజల్ట్ సరిగ్గా రావు, ట్రీట్మెంట్ ప్లాన్ చేంజ్ అవ్వచ్చు, అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు డాక్టర్ని, డెంటిస్ట్ని కూడా బ్లేమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మేము పెట్టుకున్నాం కానీ జరగలేదు. ఎందుకంటే 24 hours మనం వాళ్ళని మానిటర్ అయితే చేయలేం. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో అట్లాంటి కేసెస్లో మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లమ్ ఉన్న కేసెస్లో అలైనర్స్ ఆర్ డెఫినెట్లీ ద నెక్స్ట్ చేంజ్. ఓకే, సో క్లిప్ లాగానే కానీ ఎక్కువ డ్యూరేషన్ కూడా ఉండాలి ఇది. అవునండి. అట్లా చెప్పి మాటిమాటికి తీసి పెట్టడం కూడా చేయొద్దు. లేదు, డ్యూరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్ ట్రెడిషనల్ బ్రేసెస్కి కానివ్వండి, అలైనర్స్ కానీ పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ తీసి పెడతాం కాబట్టి రోజు పేషెంట్ తను కాన్షియస్గా ఫీల్ అయ్యి ఖచ్చితంగా 22 to 23 hours మినిమంగా పెట్టుకోగలిగితే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, సో పేషెంట్కి దీనివల్ల రిస్క్ కానీ లిమిటేషన్స్ కానీ అట్లా ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ లిమిటేషన్స్ ఉన్నాయండి. పేషెంట్కి లిమిటేషన్ కంటే అనడం కంటే కూడా కేస్ సెలెక్షన్ ఇంపార్టెంట్. ఎట్లాంటి కేసెస్లో రిజల్ట్స్ బాగుంటాయి, ఎట్లాంటి కేసెస్లో రిజల్ట్ సరిగ్గా ఉండదని మేము ముందే చెప్తాం. సింపుల్గా చెప్పాలి అంటే ట్రెడిషనల్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ మంత్ పేషెంట్ వస్తారు, డాక్టర్కి చూపిస్తారు, డాక్టర్ ట్రీట్మెంట్ ఎంత ముందుకెళ్తుంది అన్న దాన్ని బట్టి డిసైడ్ చేస్తూ టీత్ దగ్గర వైర్ని టైట్ చేయడం, ట్రీట్మెంట్ ప్రొసీడ్ చేస్తూ ఉంటారు. ఇది ప్రీపెయిడ్ లాంటిది, మీరు రీఛార్జ్ చేయించుకుంటూ ఉంటారు ఎవ్రీ మంత్. అలైనర్స్ ఏంటంటే పోస్ట్ పెయిడ్ లా కంపేర్ చేసుకోవచ్చు. మనం డిజిటల్ స్కానింగ్ ద్వారా మన ట్రీట్మెంట్ 1 year స్లాట్ ఉందనుకోండి, టైం స్పాన్ ఉందనుకోండి, అంటే ఎవ్రీ 21 daysకి మీ ట్రీట్మెంట్ ఎంత ముందు వెళ్తుందని డిసైడ్ చేసి మేము క్రౌన్స్ తయారు చేసి ఇస్తాం. అంటే మీ ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే 12 months ఉన్న ట్రీట్మెంట్లో 1 month ట్రీట్మెంట్ అందులో ఫిక్స్ చేసేస్తాం. సెకండ్ మంత్ మీరు ఏది పెట్టుకుంటారు, ఈ 1 monthలో మీరు ఎంత ముందుకు రావాలో ఆల్రెడీ కంప్యూటర్ డిసైడ్ చేసి మాకు ఇస్తుంది కాబట్టి రెండో సెట్లో ఫిక్స్ అయిపోతుంది. సో ఇది కంఫర్టబుల్గా ఉంటుంది, రెగ్యులర్గా ఫాలో చేస్తే కనుక బాగుంటుంది. కానీ అడ్వాన్స్ ప్రాబ్లమ్ ఉన్న కేసెస్లో ఇప్పటికీ కూడా రెగ్యులర్ ట్రెడిషనల్ ఆర్థోడాంటిక్ బ్రేసెసే ప్రిఫరబుల్ అండి. అట్లాంటి కేసెస్లో కంపెనీ కానివ్వండి, అలైనర్స్ కంపెనీ కానివ్వండి, డాక్టర్ ముందే చెప్తారు ఇది దీనికి సూట్ అవుతుంది, ఈ కేసు దీనికి సూట్ అవుతుందని చెప్తారు, దాని ప్రకారం చేసేసుకోవచ్చు. అండ్ కంపారిటివ్గా అలైనర్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్, రెగ్యులర్ ఆర్థోడాంటిక్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో మెయిన్గా డెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనుకో, అమ్మో పెయిన్, ఆల్రెడీ వీళ్ళు పెయిన్ సఫర్ అవుతూ ఉంటారు, అది ఫీల్ అవుతూ ఉంటారు, బట్ స్టిల్ అది వెళ్ళాలి అంటే అక్కడ కూడా పెయిన్ అని చెప్పేసి వెళ్తూ ఉండరు. సో ఈ ప్రొసీజర్స్ వల్ల ఏదైనా ఉంటుందా అంటే పెయిన్ ఫ్రీగా అట్లా ఏమైనా ఉంటాయి ప్రొసీజర్స్? డెఫినెట్లీ అండి. అంటే రీసెంట్ పాస్ట్లో అందరూ చెప్తున్నది, అన్ని క్లినిక్స్లో చెప్తుంది పెయిన్ ఫ్రీ డెంటిస్ట్రీ ఆర్ పెయిన్లెస్ డెంటిస్ట్రీ అని. ఇది స్లోగన్ కాదండి, ఇది ఒక సిస్టమ్. పెయిన్ ఫ్రీ డెంటిస్ట్రీలో మేము ఏంటంటే మేజర్గా పెయిన్ కంటే కూడా పెయిన్ వస్తుందన్న స్ట్రెస్ అనేది వాళ్ళకి ఎక్కువగా సఫరింగ్గా ఉంటుంది. సో అది క్యారీ చేస్తుంటారు కాబట్టి ఆ ఫియర్ అండ్ ఫోబియా ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది, బికాస్ ఆ పెయిన్ థ్రెషోల్డ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. రీసెంట్ డేస్లో మా షైన్ క్లినిక్స్లో అయినప్పటికీ ఎక్కడైనప్పటికీ అడ్వాన్స్ డెంటిస్ట్రీ ఫాలో అవుతున్న వాళ్ళు మంచి అనస్థీషియా యూస్ చేస్తుంటారు, పేషెంట్కి ప్రాపర్గా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. మేము ట్రీట్మెంట్ చేసే ముందు ఎట్లాంటి అవుట్కమ్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది చేస్తుంటాం. కంప్యూటర్ ద్వారా డిసైడ్ చేసిన తర్వాత ఎంత మోతాదులో అనస్థీషియా ఇవ్వాలని కూడా డిసైడ్ చేస్తుంటాం. లేజర్ ట్రీట్మెంట్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, లేజర్ ట్రీట్మెంట్లో పెయిన్ చాలా మినిమల్గా ఉంటుంది, అసలు మినిమల్గా ఉండదు, ఎట్లాంటి కటింగ్ అనేది ఉండదు కాబట్టి లేజర్ యూస్ చేస్తుంటాం. సో అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్నప్పుడు, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ అనస్థీషియా యూస్ చేస్తున్నప్పుడు, మంచి కౌన్సిలింగ్ సెషన్స్ ఇచ్చినప్పుడు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా డెంటిస్ట్రీ ఈజ్ రియల్లీ పెయిన్లెస్ ఆర్ పెయిన్ ఫ్రీ డెంటిస్ట్రీ అండి. ఇందులో పెద్దగా పెయిన్ వచ్చేది కానీ పెయిన్ వల్ల సఫర్ అయ్యేది కానీ ఏమి ఉండదు. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి, ఈ రోజుల్లో ఉన్న అడ్వాన్స్మెంట్స్కి, ఈ రోజుల్లో ఉన్న ప్రొసీజర్స్కి మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఆర్ 100% పెయిన్ ఫ్రీగా, పెయిన్లెస్గా ఉంటాయి. పేషెంట్ హ్యాస్ టు బిలీవ్ ఇన్ ద డాక్టర్, ఇన్ ద డెంటిస్ట్. సో మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా పళ్ళని క్లీన్ చేయడం కానీ లేదంటే మెయింటైన్ చేయడం కానీ చాలా సాఫ్ట్గా స్మూత్గా అట్లా డీల్ చేయాలని చెప్పారు. బట్ కొంతమంది ఐ హ్యావ్ సీన్ అండ్ తెలుసు అనమాట, బాటిల్ క్యాప్స్ని కూడా ఇట్లా ఓపెన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఈ చర్పింగ్ అని అంటారు కదా, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో ద టర్మ్, బట్ ఆ పన్నుకి అప్పర్ పార్ట్ ఉంటుంది కదా, ఆ జస్ట్ ఇట్లా ఆ క్రౌన్ పార్ట్ పోతుంది. సో దానివల్లనే ఇంకేమైనా రీజన్స్ ఉంటాయి? 100% అట్లాంటి వల్ల అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తే,
చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కజిన్స్లో ఎవరైనా బాటిల్ అట్లా ఓపెన్ చేస్తుంటే ఓపెన్ చేయలేనప్పుడు చూసాం, ఓపెన్ చేయకండి పన్ను విరిగే ఛాన్స్ ఉంది, పన్ను విరుగుతుంది అన్నప్పుడు ఎన్నిసార్లు ఓపెన్ చేయలేదు ఏం కాలేదు అంటారు. దెన్ ఐ టెల్ దెమ్ వన్ ఎగ్జాంపుల్. మనం రోడ్ మీద 100 సార్లు 1000 సార్లు పోతున్నాం, ఎప్పుడు యాక్సిడెంట్ అవ్వలేదు. కానీ యాక్సిడెంట్ అయ్యే వాళ్ళకి అదేం ఫస్ట్ టైం కాదు, ఎప్పుడే జరిగేది. మన పళ్ళు బాటిల్ ఓపెన్ చేయడం ఆర్ గట్టి వస్తువులు కొరకడం అట్లాంటివి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎనామిల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎనామిల్ బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా అది డీప్గా వెళ్తే టూత్ ఫ్రాక్చర్ ఉంటుంది, క్రౌన్ ఫ్రాక్చర్ ఉంటుంది. ఆ తర్వాత రూట్ కెనాల్స్ ఇన్వాల్వ్ అయితే కనుక, పల్ప్ ఇన్వాల్వ్ అయితే కనుక పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అన్నిటికన్నా సింపుల్ థింగ్, ఒక్కసారి పన్ను 0.1 mm చిన్నగా ఎనామిల్ చిప్ ఆఫ్ అయిందంటే చాలు, మనం నవ్వుతున్నప్పుడు ఆ పన్ను మాత్రమే స్ట్రైకింగ్గా కనిపిస్తూ ఉంటుంది, ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ అ డిసడ్వాంటేజ్. ఖచ్చితంగా బాటిల్ ఓపెన్ చేయడం ఇట్లాంటి స్టంట్స్ అనేవి మన పళ్ళతో చేయకూడదు. పళ్ళు తినడానికి, నమలడానికి, నవ్వడానికి, వాటి కోసం అయితే డెఫినెట్గా కాదు. ఓకే, ఎందుకంటే అంటే ఇమీడియట్గా ఎఫెక్ట్స్ ఉండకపోయినా లాంగ్ టర్మ్లో ఆ రిజల్ట్ తెలుస్తుంది కదా. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఒకసారి ఫ్రాక్చర్ అయిన తర్వాత చూడడానికి కూడా చాలా ఆడ్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంత చిన్న పన్ను విరిగిన దానికి అంత ఛార్జ్ చేస్తారంటే చేయాల్సి వస్తుంది. బికాస్ డెంటిస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. లేట్ చేసినప్పుడు, మిస్టేక్స్ చేసినప్పుడు, ఆర్ ఎల్స్ ఫస్ట్ నుంచి మనం అన్నట్టు మీరు చెప్పినట్టు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ ఫాలో అవుతుంటే కనుక 100% చాలా అఫోర్డబుల్, చాలా సేఫ్, చాలా కంఫర్టబుల్. ఓకే, మీరు చాలామంది టీత్ కానీ మౌత్ కానీ చెక్ చేస్తూ ఉంటారు కదా డైలీ బేసిస్లో. సో వియర్డెస్ట్ థింగ్ హ్యావ్ యూ నోటీస్డ్, లైక్ చాలా వియర్డ్గా ఉంది ఏంటిది అన్నట్టుగా? వియర్డ్ అని నేను చెప్పనండి, బట్ ఎస్, ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక పేషెంట్ని చూశాను. షీ వాజ్ అ లేడీ, 50+ years old, విలేజ్ బ్యాక్గ్రౌండ్, వేరే ప్లేస్ నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి. చాలామంది చూపించుకున్నారు, సరిగ్గా తెలియదు వచ్చారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నాకున్న నాలెడ్జ్గా చూశాను, ఆ లేడీకి నోట్లో ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ చీక్లో ఇంత పెద్దగా బుగ్గలాగా ఒక పువ్వులాగా చిగురు వాపు వచ్చింది, పువ్వులాగా విచ్చుకుంది. అది ఓరల్ క్యాన్సర్. అండ్ ఆవిడకి తెలియలేకపోయింది. ఆవిడ చూపించుకున్న ప్లేస్లో డాక్టర్స్ కూడా దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. అండ్ దాట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ, బికాస్ అంతకుముందు వరకు నేను ఎప్పుడు అది బుక్స్లో చదవడం చూడడమే కానీ ఎప్పుడు దాన్ని ఫిజికల్గా చూసింది లేదు. నేను ఎప్పుడు అది ఫస్ట్ టైం చూశాను. ఓరల్ క్యాన్సర్స్ డిఫరెంట్ స్టేజ్లో ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఏవైతే చూసామో అవి అంతకుముందు చూసాను. కానీ అంత అడ్వాన్స్ స్టేజ్లో ప్రాబ్లం వచ్చాక కూడా పేషెంట్ రికగ్నైజ్ చేయలేకపోయారు, ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా పట్టించుకోలేకపోయారు. దగ్గర ఉన్న డాక్టర్స్ చూపించుకున్నప్పటికీ అది ఏంటో పెద్దగా అర్థం కాలేదు. ఆవిడ నోట్లో ఒక పక్కన బుగ్గ లోపల ఒక పువ్వు పెట్టుకున్నట్టు, తెల్ల గులాబీ పెట్టినంత పెద్దగా విచ్చుకుంది. అండ్ ఇట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ, షాకింగ్ ఫర్ మీ ఆ టైం చూసినప్పుడు. అండ్ మేజర్లీ ఇండియాలో ఉన్న క్యాన్సర్స్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అకరెన్స్ క్యాన్సర్స్ అంటే ఓరల్ క్యాన్సర్స్ అండి. మేజర్గా ఓరల్ క్యాన్సర్స్ నార్మల్ పీపుల్లోకి వచ్చేదానికంటే కూడా అలవాట్లు ఉన్న వాళ్ళకి వచ్చే వాటిలో 100 రెట్లు ఎక్కువగా ఉంది. 100 రెట్లు. నార్మల్ పర్సన్కి ఓరల్ క్యాన్సర్ వచ్చే ఇన్సిడెన్స్ 1% అనుకుంటే కనుక ఇట్లాంటి వాళ్ళలో ఓరల్ క్యాన్సర్ వాళ్ళకి వచ్చే 10 times ఎక్కువగా ఉంది. ఎందుకంటే పాన్, గుట్కా, తంబాకు, టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ స్మోకింగ్, ఎట్లాంటి ఫామ్లో అయినా టొబాకో కన్జంప్షన్ చేస్తే కనుక లాంగ్ టర్మ్ టొబాకో తీసుకున్న వాళ్ళలో ఖచ్చితంగా ఈ ఇన్సిడెన్సెస్ ప్రీ క్యాన్సర్, క్యాన్సరస్ లీజన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకటి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. చాలామంది ఈ రోజుల్లో కూడా ఇంత ఎడ్యుకేటెడ్ జనరేషన్లో కూడా హ్యాబిచువల్గా స్టార్ట్ చేసి, ఫ్రెండ్స్ కోసం స్టార్ట్ చేసి, సరదాగా ఫ్యాషన్, సినిమాల్లో హీరోలు వాళ్ళు తింటున్నారని చెప్పేసి మనం పాన్లు, గుట్కాలు, స్మోకింగ్ ఇట్లాంటివి చేసినప్పుడు అది కనుక అలవాటు అయితే కనుక క్రానిక్ స్టేజ్లో రెగ్యులర్గా కంటిన్యూ అయితే కనుక రకరకాల ప్లేసెస్లో, నోట్లో, ఓరల్ క్యావిటీలో, గమ్స్ లోపల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత మీరు వేరే ఏ బాడీ ప్లేస్లో అయినా తీసుకోండి, మీరు ఫిజికల్గా చేంజ్ అయ్యేంతవరకు చేంజెస్ బయటకు కనిపించవు. కానీ ఓరల్ క్యాన్సర్ స్టేజ్ 1 నుంచి బయటకు కనిపిస్తూ ఉంటుంది. అది మీ డైలీ లైఫ్ని హ్యాంపర్ చేస్తూ ఉంటుంది, చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. చాలామందికి ఓరల్ క్యాన్సర్ తర్వాత ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, దవడలు రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయించుకోవడం, చిగురంతా తీసేసిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చిన చాలామంది ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ అందరికీ, ఎడ్యుకేటెడ్ అయినా, వేరే వాళ్ళకైనా, వేరే ఎక్కడికైనా, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా పొగాకుని ఏ రకంగా అయినా తీసుకుంటే, ఈవెన్ కొన్ని రకాల వక్క పొళ్ళు ఆర్ మన మూవీ స్టార్స్ ప్రమోట్ చేస్తున్న ఏ రకమైన మౌత్ ఫ్రెషనర్స్ కూడా ఐ డోంట్ థింక్ దే ఆర్ సజెస్టబుల్. ఖచ్చితంగా వాటన్నిటిలో కూడా టొబాకో ఎక్స్టెంట్ వరకు ఉంటుంది. టొబాకో వల్ల మనం నమ్మినా నమ్మకపోయినా ప్రతిసారి మన సినిమాకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్లే చేస్తున్నారంటే దాంట్లో ఒక మీనింగ్, పర్పస్ ఉంది. అది జీవితాన్ని నాశనం చేస్తుంది, లైఫ్ స్టైల్ని నాశనం చేస్తుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్లీజ్ స్టాప్ యూజింగ్ టొబాకో ఇన్ ఎనీ పాసిబుల్ ఫామ్.
సో చిన్నపిల్లలు మనము ఎంత చెప్పినా కూడా వాళ్ళు చేసే పద్ధతిలోనే వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. బట్ నిజంగా పేరెంట్స్ చాలా కేర్ తీసుకొని, ఎస్పెషలీ మదర్స్, సో వాళ్ళ ఎలా బ్రష్ చేయాలి ఏంటనేది. సో మనకు ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మీరు అన్నట్టుగా ఆల్రెడీ ప్రివెంటివ్ డెంటిస్ట్ అన్నారు, సో అది కూడా కిడ్స్కి ఎలా ఉండాలంటారు? ఈ రోజుల్లో పీడియాట్రిక్ డెంటిస్ట్రీ చాలా బూమింగ్లో ఉందండి. డెంటిస్ట్రీలోనే చాలా స్పెషాలిటీలో పీడియాట్రిక్ డెంటిస్ట్రీ ఒకటి. సో దీంట్లో ఏంటంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో రైట్ ఫ్రమ్ దేర్ ఫస్ట్ ఇయర్ ఒకసారి వాళ్ళకి టీత్ లేట్గా ఎప్పుడైన టైం దగ్గర నుంచి అప్పటి నుంచి రెగ్యులర్గా డెంటిస్ట్కి చూపించుకుంటే కనుక, ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్కి రెగ్యులర్గా చూపించుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి అసలు ఏ ప్రాబ్లం లేకుండా డెంటిస్ట్ నుంచి బయటపడవచ్చు. టు సే డెంటిస్ట్ని రెగ్యులర్గా కలిస్తే 6 మంత్స్కి ఒకసారి మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ట్రీట్మెంట్ మనం చేయించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అదొక డెంటల్ కేరీస్ రాకుండా మేము కాపాడగలుగుతాం. ఆర్ మాల్ అలైన్మెంట్ పెద్దగా రాకుండా, ప్రాబ్లం రాకుండా ముందే కాపాడవచ్చు. పెరియోడాంటల్ కానివ్వండి, లేదా వేరే ఏ రకమైన డెంటల్ ప్రాబ్లం రాకుండా రెగ్యులర్గా మనం కాపాడుకోవచ్చు. ఈవెన్ ఒకవేళ చిన్నగా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినా, క్యావిటీస్ లాంటివి వచ్చినా మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగితే కనుక వాటిని చిన్నగా ఫిల్లింగ్స్తో కానీ, రెస్టరేషన్తో కానీ, క్యావిటీ సీలెంట్స్తో కానీ చేసేసి పెద్దగా పెరగకుండా చేయొచ్చు. వీటితో పాటు రెగ్యులర్గా డెంటిస్ట్ వాళ్ళకి కౌన్సిల్ చేస్తే కనుక మనం వాళ్ళకి హౌ టు బ్రష్, వెన్ టు బ్రష్, హౌ మచ్ డ్యూరేషన్ టు బ్రష్, ఎంతసేపు బ్రష్ చేయాలి, ఎలా చేయాలి, రోజుకి ఎన్నిసార్లు చేయాలి, డెంటిస్ట్ ఒకసారి చెప్తే పిల్లలు రెగ్యులర్గా ఫాలో అవుతాయి కనుక మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దీంతోపాటు వాళ్ళకి పాలపళ్ళు టైంకి పోకపోవచ్చు బికాస్ ఆఫ్ టుడేస్ జనరేషన్ జంక్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఈ జనరేషన్లో జంక్ ఫుడ్ హ్యాబిట్ వల్ల టైంకి పాలపళ్ళు ఊడిపోవట్లేదు. అది టైం టు టైం డాక్టర్కి చూపించుకొని డెంటిస్ట్కి చూపించుకున్నప్పుడు వాళ్ళ పాలపళ్ళు తీయాలని చెప్తారు. తీయించుకోవడంలో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇది కూడా ఒక మిత్. పిల్లల్లో పన్ను తీస్తే ప్రాబ్లం అవుతుంది అనేది ఒక మిత్. ఏం కాదు. డాక్టర్ కింద పర్మనెంట్ పన్ను రెడీగా ఉన్నప్పుడు పాలపన్ను దానంతట అది ఊడిపోయినప్పుడు డాక్టర్ విల్ సజెస్ట్ ద పేషెంట్ టు గెట్ ఇట్ డన్. ద పేషెంట్స్ పేరెంట్స్ ఆ పాపకి బాబుకి వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. సో 100% వితౌట్ ఎనీ డౌట్ డెంటిస్ట్ చెప్తే కనుక చక్కగా పన్ను తీసేయించుకోవచ్చు. పాల పన్ను పోకుండా పర్మనెంట్ పన్ను కిందనే ఉంటాయి కనుక ఈ పర్మనెంట్ పన్ను ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్ వే ఎత్తుకుంటుంది. దానివల్ల వచ్చే పళ్ళన్నీ కూడా క్రూక్డ్ వస్తుంటాయి. ఇర్రెగ్యులర్గా మాల్ అలైన్మెంట్ ఆఫ్ టీత్కి కారణం కూడా ఇదే అండి. సో ఇట్లా చేయించుకుంటూ వెళ్తే 12 to 13, 14 years వచ్చేసరికల్లా పిల్లలకి ఇర్రెగ్యులర్గా పళ్ళు రావడం అన్న ప్రాబ్లమే రాకుండా పోతుంది. సో డెంటిస్ట్రీ పైన ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకసారి 14 yearsకి వచ్చారంటే ఇంకా పిల్లలకి రెగ్యులర్గా డెంటిస్ట్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత ప్రాబ్లం ఉన్నప్పుడు చూపిస్తే సరిపోతుంది. ఇది ప్రివెంటివ్ డెంటిస్ట్రీ అండ్ పార్ట్ ఆఫ్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ. ఓకే. అండ్ ఆల్సో కొంతమంది పిల్లల్లో ఈ ఫస్ట్ పైన 2 teeth ఉంటాయి, మిడిల్లో గ్యాప్ ఉంటుంది, ఆ పన్ను రాదు చాలా, అంటే 2 వచ్చేస్తేనే ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది. అది దానికి ఏం చేయొచ్చు? అది యాక్చువల్లీ దాని డయాస్టిమా అంటారండి, మిడ్ లైన్ డయాస్టిమా అంటారు. అంటే 2 పళ్ళు ఉంటాయి కానీ అక్కడ ఫ్రీనమ్ చిగురు ఒకటి ప్రామినెంట్గా ఉంది. కొంతమంది చిగురు మామూలు సైజులో ఉంటుంది, కొంతమంది కొంచెం ఎక్కువ థిక్గా ఉంటుంది. దానివల్ల 2 పళ్ళ మధ్యన గ్యాప్ ఎక్కువగా అనిపిస్తుంది. దాన్ని మనం ఎట్లా కంపేర్ చేస్తామంటే రూపాయి బిల్ల పట్టేంత సందు, 5 రూపాయల బిల్ల పట్టేంత సందు అని కంపేర్ చేస్తూ ఉంటాం. దాంతో పెద్ద ప్రాబ్లం లేదండి. ఒకవేళ గ్యాప్ ఎక్కువగా ఉంటే కనుక అగైన్ వాళ్ళకి ఆర్థోడాంటిక్ కరెక్షన్ ద్వారా టీత్ని దగ్గర తీసుకొచ్చి దాంతోపాటు ఫ్రీనెక్టమీ, చిన్నగా ఎక్కువ థిక్ ఉన్న ఫ్రీనమ్ని కట్ చేసేసి రెగ్యులర్ ఫ్రీనమ్ చేసేసి ఆ గ్యాప్ని క్లోజ్ చేసి మళ్ళీ రాకుండా చేయొచ్చు. కానీ ఈ ఫ్రీనమ్ని కట్ చేయకపోతే క్లిప్స్ అన్ని దగ్గర పెట్టుకొని పళ్ళు సెట్ చేశాక కూడా ఆ తర్వాత ఈ ఫ్రీనమ్ అంటే ఆ చిగురు ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఈ పళ్ళని మళ్ళీ డిస్టెంట్ చేసేస్తుంది, దూరం చేసేస్తుంది. అంటే మీ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తర్వాత మీ ట్రీట్మెంట్ రిలాప్స్ అయిపోతుంది, అంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది, రికర్ అయిపోతుంది. సో మళ్ళీ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన కాడికి ఉంటుంది. అట్లా జరగకుండా ఉండాలంటే కనుక డాక్టర్ ఏం చెప్తారంటే ఫ్రీనమ్ని కట్ చేసేసి టీత్ని అలైన్ చేసేస్తారు. ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఓకే. అండ్ పెద్దవాళ్ళలో కూడా చిగుళ్ళ వాపు కానీ చిగుళ్ళ వ్యాధి కానీ వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని ఎట్లా డీల్ చేసుకోవాలి? చిగుళ్ళ ప్రాబ్లం అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇంప్రాపర్ ఓరల్ హైజీన్ ద్వారా రావచ్చు, లేదా కొన్నిసార్లు ఏదైనా ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అగ్రివేట్ అవ్వచ్చు, ప్రాబ్లం పెరగవచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా గమ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలాసార్లు అన్నోన్గా కూడా ఉంటుంది. అన్ని ప్రాపర్ కేర్ తీసుకున్న ప్రాబ్లంలో పర్సన్లో రిపీట్ అవ్వచ్చు. రీజన్ ఏంటంటే హెరిడిటరీ కూడా రన్ అవ్వచ్చు. రీజన్ ఏదైనప్పటికీ చిగుళ్ళల్లో వాపు, ఇన్ఫెక్షన్, బ్లీడింగ్, బ్యాడ్ బ్రెత్ అట్లాంటి ఏ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా డెంటిస్ట్ని కన్సల్ట్ అయితే బెటర్ అండి. లేట్ అయితే అనుకోండి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళకి పట్టుకున్న ఎముక ఇంటర్డెంటల్ బోన్ ఏదైతుందో ఇన్ఫెక్షన్ తినేసే ఛాన్స్ ఉంటుంది. దాని ద్వారా పళ్ళకున్న స్ట్రెంగ్త్ తగ్గిపోయి బలంగా ఉన్న పన్ను కూడా ఓడిపోతుంది. పన్ను పాడైతే క్యావిటీ వల్ల పాడైంది అనుకోండి, స్ట్రాంగ్ ఉన్న పన్ను పుచ్చిపోతుంది, అది వేరే విషయం. కానీ పన్ను బలంగా ఉండి
చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వల్ల ఎముక తినడం మూలన పళ్ళు లూజ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా పళ్ళు ఊడిపోతుంటాయి. దీన్ని జింజివైటిస్ అంటాం, ఫాలోడ్ బై పెరియోడాంటైటిస్. అందుకే మనం చూస్తుంటాం చాలా మంది యంగ్ ఏజ్లో కూడా అగ్రెసివ్ జింజివైటిస్, అగ్రెసివ్ పెరియోడాంటైటిస్ 25-30 సంవత్సరాలకి పళ్ళు ఊడిపోయిన పర్సన్ చూస్తుంటాం. అది చిగుళ్ళ వ్యాధి ప్రాబ్లమే అండి. ఎందుకంటే పళ్ళు బలంగా ఉండి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వల్ల ఊడిపోతుంది. చెట్టు బలంగా ఉంది కానీ చెట్టుకున్న మట్టిలో బలం లేదు, గమ్స్ ప్రాబ్లం అట్లా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే కనుక ఇంతకుముందు అనుకున్నట్టు వాపు కానివ్వండి, బ్లీడింగ్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి, బ్యాడ్ బ్రీత్ వచ్చిందనుకో చూపించుకున్నారనుకోండి, ఆ గమ్కి సంబంధించిన బేసిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో డీప్ స్కేలింగ్ కానివ్వండి లేదా ఫ్లాప్ థెరపీ కానివ్వండి అట్లాంటి ట్రీట్మెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి లేజర్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు, అడ్వాన్స్ మెథడ్లో ట్రీట్మెంట్ చేయొచ్చు. మినిమల్ పెయిన్తో ఆర్ ఎట్లాంటి పెయిన్ లేకుండా డెంటిస్ట్ చక్కగా కంఫర్టబుల్గా ఒక పెరియోడాంటిస్ట్తో అంటే చిగుళ్ళ వ్యాధికి సంబంధించిన స్పెషాలిటీ డెంటిస్ట్తో చేయించి పంపించేస్తారు. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు, చక్కగా చేసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.